మా పాప వాళ్ళ స్కూల్‌కి వెళ్ళొచ్చాక, వాళ్ళ క్లాస్ రూమ్ చూసిన తరువాత దేవుడిని గట్టిగా ఒకటే కోరుకున్నాను. దేవుడా! ఈ జనరేషన్ పిల్లలకు అలాగే టీచర్స్‌కి మంచి జ్ఞానాన్నివ్వు. చదువుతో పాటు క్లాస్ రూమ్‌ని కూడా నీట్‌గా ఉంచుకునే జ్ఞానాన్ని ప్రసాదించు అని అదొక్కటి కోరుకున్నానండి. మా చిన్నతనంలో ఎలా ఉండేదంటే, అది గవర్నమెంట్ స్కూల్ అవ్వని, ప్రైవేట్ స్కూల్ అవ్వనివ్వండి, క్లాస్‌కి ఇద్దరు లీడర్స్ ఉండేవాళ్ళు. 30 రోజుల్లో రోజుకి ఇద్దరు చొప్పున కంపల్సరీగా క్లాస్ రూమ్‌ని మాకు మేమే క్లీన్ చేసుకునేవాళ్ళం. అలానే వర్షం పడి క్లాస్ రూమ్ ఏమన్నా బురదగా అయ్యుంటే చక్కగా తుడిచేవాళ్ళం. బెంచెస్ అన్నీ నీట్‌గా సర్దుకునేవాళ్ళం. బ్లాక్ బోర్డ్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసి నీట్‌గా పెట్టుకునేవాళ్ళమండి. చదువు విషయం పక్కన పెడితే ముందు నీట్‌నెస్ మరీ ముఖ్యమనమాట పిల్లలకి. ముందు మనం చదువుకునే క్లాస్ రూమ్ నీట్‌గా ఉంటేనే చదువనేది ఆటోమేటిక్‌గా వస్తుంది.